కేసీఆర్ సార్కు రైతులంటే ఎంత పావురమో దేశమంతా ఎరికే. తెలంగాణ తెచ్చుకున్నాక రైతుల కోసమే ఎన్నో స్కీములు తెచ్చిండు. వాళ్ళను ఒడ్డుకేసిండు, బీడు భూములను పచ్చగా మార్చిండు, రైతును రాజు చేసిండు. కానీ ఈ 3-4 నెలల సంధి మన రైతు పరిస్థితి ఎట్లున్నదోల్లా? అన్నం పెట్టే రైతులు కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటుండు. మరి రైతు ఏడిస్తే మన కేసీఆర్ సార్ ఊకుంటాడా? వాళ్ళ కాడికే పోయిండు. పాండ్రి మనం కూడా పోదాం. రైతు మనసుకు తక్లీఫ్ అయితే మన కేసీఆర్ సార్ తనలాడతాడు. ఇప్పుడు రైతులు ఏ తీర్ల గోసపడుతున్నారో చూస్తూనే ఉన్నాం కదా. అందుకే పొలం బాట పట్టిండోల్లో డైరెక్ట్ రైతుల కాడికే పోయి వాళ్ళ మంచి షెడ్ ఆర్చుకున్నాడు. కరీంనగర్ జిల్లా ముగ్దోంపూర్ల ఎండిపోయిన పంటలను చూసిండు, రైతుల బాధను కండ్లారా చూసిండు. వాళ్ళు బాధపడుతుంటే హిమ్మతిచ్చిండు. ఇప్పుడు లేదు, అట్లా లేదు. రైట్ వచ్చి కరెంట్ పెట్టుకున్నా అన్న కానీ కరెంట్ పెట్టినాక మీరు ఉన్నప్పుడే మంచిగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపెల్లిల పొలాల కాడ రైతులకు ధైర్యం చెప్పిండు. ఇలా పంట మనం మొదలే పోతే నష్టం బాగా పంట పారదర్శకం ఉంది సార్. నీళ్ళు అందాలి సార్. రెండు తొడలు అందేది ఉంటాయి. ఇలా చేతి డబ్బులు వచ్చింది. దాంతో ఏమైందంటే 25,000 పెట్టుబడి పెట్టి శ్రమ పోయి ఇలా మనకి ఏమైందంటే అప్లపలు అయినా సార్. గవర్నమెంట్ ఈ 6-7 సంవత్సరాలు ఈ సంవత్సరం ఎండిపోయింది సార్ పంట. నీళ్ళు మునుపునప్పుడు ఉండే కదా సార్. నీళ్ళు మునుపునప్పుడు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు మన కలెక్షన్ నీళ్ళు ఎత్తిపోతే మాకు నారాయణపూర్ నిండితే మాకు వచ్చేది సార్. నారాయణపూర్ ఒక కుట్ర లేదు సార్. కానీ ఒక్కొక్క రైతు బాధ చెప్పుకుంటే పానం కలుక్కుమన్నదోల్లా. 4 నెలల కిందిటికి ఇప్పటికి మా బతుకులన్నీ తిర్రమెర్ర అయినాయని రైతులు కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నారు. ఈ 9.5 ఏళ్లల్లా పంటలిట్లా ఎండిపోంగ ఎన్నడూ చూడలేదని బాధపడ్డాడు. ఒక్క రైతు మొహం కూడా సంతోషంగా లేదు, ఒక్క పొలం కూడా పచ్చగా కనబడలేదు. రోజులు ఎట్లా గడవాలనో అర్థమైతలేదని రైతులు చెప్తుంటే వాళ్లకు మన కేసీఆర్ సారు ధైర్యం చెప్పిండు. ఎకరానికి 25,000 కట్టేయాలని మనం కొట్టాలి. దానికోసం మీరు రెడీ ఉండండి. మీరు మంచి మాటతో మలుగుతారా? దాని సంగతి ఏందో ఎలక్షన్ అదేలేదు కదా. దానికోసం రెడీ ఉండాలి. ధైర్యం జరగద్దు. వచ్చే తప్పకి ఏం చేద్దామంటే 15,000 మందిపై బిడ్డగడ్డ చెట్టు కట్టేసి మళ్ళీ నిలుపుకున్నాం. అర్థమైంది కదా. ఇతను కాదు 2 నెలలతో మనం చేద్దామి. ఇక్కడ ఏంటంటే మనకు ధైర్యం ఉంది, ఒకటి ఉంది, పోరాటం చేయాలి. రైట్, ఆ పని మీద ఉండండి దయచేసి. అన్నట్టు కేసీఆర్ సారు ఎర్రవెల్లి నుంచి కరీంనగర్ జిల్లాకు పోయేటప్పుడు తొవ్వ పొడుగుత జనాల కేసీఆర్ సారు బస్సు ఊర్లు దాటుకుంటా పోతున్న కొద్దీ పూలు జల్లి స్వాగతాలు చెప్పిర్రు. జనాలు సెల్ఫీలు దిగి సంబరపడ్డరు.